ధనుర్మాసం విశిష్టత. మార్గశిరం, పుష్యమాసాలు, హేమంత ఋతువు అంటే మంచు కురవడం, చలిగాలులు వీచడం ఈ మాసాల ప్రత్యేకత. ఈ మాసాలలో సూర్యుడు ధనరాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశికి వచ్చే వరకు ఉండే 30 రోజులను ధనుర్మాసం అంటారు. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. అటువంటి ఈ నెల రోజులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని, ఆయన అవతారమైన శ్రీకృష్ణుని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ద్వాపర యుగంలో కృష్ణుడి అనుగ్రహం పొందడానికి గోపికలు యమునా నదీ తీరానికి వెళ్ళి ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి కాత్యాయని దేవిని ఆహ్వానిస్తూ వ్రతం చేసేవారు. అలాగే చిన్నతనం నుంచి విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ ఉండే గోదాదేవి కూడా ఈ నెలంతా ధనుర్మాస వ్రతం జరిపి శ్రీహరి అనుగ్రహం పొందింది. అందుకని విష్ణు మహాభక్తులంతా ఈ నెల రోజుల పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి కొరకు చేసే పూజాది కార్యక్రమాలు అక్షయ ఫలితాలను కలిగిస్తుంది. సూర్యోదయానికి ముందే శ్రీ మహావిష్ణువుని తులసితో పూజించి పెసలతో చేసిన పొంగలిని స్వామివారికి నివేదిస్తే సకల దోషాలు పోతాయి అని ప్రతీతి. సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు ఉషక్కాలంలో శ్రీ మహావిష్ణువుని ఒక్కరోజు బ్రహ్మీ ముహూర్తంలో పూజించిన 1000 సంవత్సరాల పూజా ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం, సముద్ర స్నానం అశ్వమేధ యాగంతో సమానమైనదని పురాణాల ఆధారంగా తెలుస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, దాన ధర్మాలు 1000 రెట్లు ఫలితాన్నిస్తాయి. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ పాడిన పాసురాలే తిరుప్పావైగా నేటికి వైష్ణవులు గానం చేస్తారు. తిరు అంటే మంగళకరమైన అని, పావై అంటే మేలుకొలుపు అనే అర్థం వస్తుంది. ధనుర్మాసం అంతా తెల్లవారుజామునే లేవడం, ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను పెట్టడం, కీర్తనలు పాడుతూ తంబూరా వాయిస్తూ వీధుల్లో సంచరించే హరిదాసుల సందడి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహం ఆలస్యమవుతుందన్న అమ్మాయిలు ఈ మాసంలో కాత్యాయని దేవిని, దుర్గాదేవిని పూజించడం వలన శీఘ్రంగా వివాహ యోగం కలుగుతుంది. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు లభిస్తాయి.